హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో షూట్ చేస్తున్నా. మా ఇంటికి అన్ని వైపులా లైటింగ్ వస్తుంది, కానీ మా కిచెన్లో లైటింగ్ రాదనమాట. నేను ఈ ఇల్లు తీసుకున్నప్పుడైతే నాకు చాలా చాలా కన్సర్న్ ఉన్నాను. కిచెన్లో లైటింగ్ తక్కువ అని చెప్పి చాలా బాధ అనిపించింది. బట్ మిగతా అన్ని రూముల్లో మస్తు లైటింగ్ వస్తుంది. సో కిచెన్లో కూడా పెద్ద విండో ఉంది, కానీ లైటింగ్ అన్నది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉండడం వల్ల లైటింగ్ తక్కువ వస్తుంది. అందుకే బోల్డ్ అని లైట్లు పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఎందుకో తక్కువ లైటింగ్ వల్ల ఫీలింగ్ వస్తుంది. మా పాత ఇంట్లోని అన్ని రూముల్లో కన్నా కిచెన్లో ఎక్కువ లైటింగ్ వస్తుంది. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మొహం మీద గట్టిగా ఎండ కొడుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెగిటివ్ ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు నేను మంచిగా రెడీ అయిపోయి అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అన్నది స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఎంతమందికి బ్రేక్ఫాస్ట్లో ఎగ్గులు తినడం ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్. మెయిన్గా పిల్లల కోసం చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రతిరోజు అందరి కోసం అన్నీ చేస్తాము. పిల్లలకి ఏది ఇష్టమో పట్టించుకుంటాము, ఎలా హెల్దీగా ఉండాలో పట్టించుకుంటాము. టేస్ట్ ఎవరికి ఏది ఇష్టం, ఎవరికి సాల్ట్ ఎక్కువ, ఎవరికి కారం తక్కువ, ఎవరికి ఏ వెజిటబుల్స్ ఇష్టమో అన్నీ పట్టించుకుంటాం. మస్తు హ్యాపీగా అందరి కోసం మనం చేస్తాం. బట్ డెఫినెట్లీ మన కోసం మనం అడ్జస్ట్ అయిపోతాం. సో ఈసారి ఉమెన్స్ డేకి మనం స్పెషల్గా మనం అడ్జస్ట్ అయిపోకుండా మన కోసం మనం కూడా ఒక యమ్మీ రెసిపీ అన్నది చేసుకుందాం. మా ఇంట్లోనే చూసుకుంటే మా పెద్ద బాబు వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ తింటాడు, వాడికి ఆమ్లెట్స్ ఇలాంటివి ఏవి నచ్చవు. అండ్ కుషాల్ వచ్చేసి పోచ్ తింటాడు. లైక్ ఒక చిన్న గ్రిల్ ప్యాన్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. గ్రిల్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎగ్ బ్రేక్ చేసి వేసేస్తాం, దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసేస్తాం. అది చుట్టూ క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది, అది వాడికి ఇష్టం. మా ఆయనకు వచ్చేసి బోల్డ్ అని ఆనియన్స్, బోల్డ్ అని కొంచెం టమాటోలు, కొంచెం మిరపకాయలు ఇలా అన్ని వేసి ఆమ్లెట్ చేయడం ఇష్టం. నాకేమో బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ చేయడానికి, నాకు ఈ ముగ్గురికి చేయడానికి ఓపిక ఉంటుంది, కానీ నా కోసం చేసుకోవడానికి ఓపిక ఉండదు. కానీ ఇప్పటి నుంచి నేను నా కోసం కూడా ఈక్వల్లీ చేసుకుందామని గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట. దీనికి నేను యూజ్ చేస్తాను, మా ఇంట్లో ఎప్పుడు వచ్చేవి ఈ ఎగ్స్ అనమాట. ఇవి చాలా చాలా న్యూట్రిషియస్లీ వెరీ గుడ్ అండి. ఇందులోని ఆరెంజ్ యోక్ కూడా ఉంటుంది, అది చాలా గుడ్ రీచ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఎగ్స్ ఆర్ వెరీ ఈజీ ప్రోటీన్. మనకి చాలా ఈజీగా మన డైట్ లోని ప్రోటీన్ అన్నది ఇంక్లూడ్ చేసుకోగలుగుతాము. దీని మీద మనకి డేట్స్ అనేవి ఉంటాయి, మనం ఎప్పుడు కొంటున్నాము, ఎప్పుడు ప్యాకేజ్ అయింది, ఎప్పుడు వరకు మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఇది వచ్చేసి ప్యాక్డ్ ఆన్ 2/3/26 మనం యూజ్ చేయొచ్చు, 20 to 3 వరకు యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంటే క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది. 13 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది per 100 grams అనమాట. కాల్షియం ఎంత ఉంది, ఐరన్ ఉంది, ఇవన్నీ మనకి ఇస్తారు. అండ్ ప్రతి ఎగ్ ఇలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీని మీద స్టాంప్ కూడా ఉంటది. సో ఇవి మనకి హ్యాపీగా బ్లింకిట్ లోని అండ్ మన జెప్టోలోని అన్నిటి దగ్గర దొరుకుతాయి. నేను ఎప్పుడు ఏవి ఆర్డర్ చేసినా ఎగ్స్ అన్నవి ఆర్డర్ చేస్తాను. సో మనం హ్యాపీగా తినొచ్చు. అండ్ నేను ఆల్రెడీ మా పెద్ద బాబు కోసం బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం చేసుకుందాం మన కోసం యమ్మీ చీజ్ బ్రోకలీ ఆమ్లెట్ ఫర్ మీ. దాని తర్వాత కుషాల్ బేబీ చూపిస్తాను, ఓకేనా? చలో లెట్స్ గో. 2 eggs వచ్చేసి నేను పెద్ద బాబు కోసం బాయిలింగ్కి పెట్టాను. తనకి బాయిల్డ్ ఎగ్ తినడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఒక మంచి స్టీల్ ప్యాన్ తీసుకొని, స్టీల్ ప్యాన్లోనే చాలామందికి కుక్ చేయడం రాదంటారు. నేను మీకు ఈరోజు ట్రిక్ చెప్తాను, స్టీల్ ప్యాన్లో ఎలా కుక్ చేసి. స్టీల్ ప్యాన్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి టెంపరేచర్ అనమాట. మనం పర్ఫెక్ట్గా టెంపరేచర్ పెట్టుకుంటే అది నాన్ స్టిక్ కన్నా బాగా అవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని బ్రాకలీ సాటే చేసుకుంటున్నాను. లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ కూడా స్ప్రే చేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ వద్దు అని చెప్పి. తర్వాత ఇది కొద్దిగా సాటే అవ్వాలి, కొంచెం ఆ పచ్చి వాసన పోయేటట్టు, అంతే. ఈ ఎగ్స్లో చూసారా యోక్ ఏదైతే ఉంటుందో అది బ్రైట్ ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వచ్చేసి బోల్డ్ అని చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా సాటే చేసుకున్న బ్రాకలీ ఉంది కదా, వాటన్నిటిని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేద్దాం. తర్వాత స్టీల్ ప్యాన్లో ఆమ్లెట్ ఎలా చెప్తా. ఫస్ట్ ప్యాన్ని మంచిగా వేడి అవ్వనివ్వండి. జస్ట్ వాటర్ని మీరు చిలకరిస్తే అవి రోల్ అవుట్ అయిపోవాలన్నమాట. అప్పుడు మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేయండి. గరం ఉండాలన్నమాట ప్యాన్. లైట్గా పొగ కూడా వస్తే ఇంకా మంచిది. పొగ అంటే మరీ ఎక్కువ పొగ కాదు, అప్పుడు మాడిపోద్ది కుక్ అవ్వకుండా. జస్ట్ మన ఆమ్లెట్ ఏదైతే ఉందో అది వేసేస్తాం. దాని మీద చీజ్, కొంచెం మీకు చీజ్ ఇష్టమైతే చీజ్ యాడ్ చేసుకోండి. నాకైతే చీజ్ ఎందులో వేసిన చాలా చాలా నచ్చుతుంది అనమాట.
మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి ఆమ్లెట్ అన్నది కుక్ అయింది. చూసారా ఎంత ఈజీగా నాన్ స్టిక్ లాగే వచ్చేసింది. ఇది చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మీరు టర్న్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ టర్న్ చేస్తే నాకు చీజీ నచ్చదనమాట. అందుకోసం నేను టర్న్ చేయట్లేదు. నేను నా కోసం సర్వ్ చేసేసుకున్నాను మన బ్యూటిఫుల్ బ్రోకలీ ఆమ్లెట్. దాని తర్వాత మనం చేద్దాము మన బాబు కోసం బాయిల్డ్ ఎగ్స్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ నేను గట్టిగా కట్ చేసేసుకుని దాంట్లోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుంటాను. అండ్ కుషు బేబీ కోసం ఒక చిన్న తాలింపు పాన్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేస్తానన్నమాట. దాని తర్వాత దాంట్లో లైట్‌గా చిల్లీ పౌడర్, లైట్‌గా సాల్ట్ యాడ్ చేస్తాం. జస్ట్ టర్న్ చేసేస్తాం. టర్న్ చేసిన వెంటనే తీసేయాలి. అప్పుడు దానికి రన్నీ యోక్ వస్తదనమాట. వాళ్ళందరికీ ఇలా తినడం ఇష్టం. నేను మా ముగ్గురికి నచ్చిన 3 రెసిపీస్ అన్నవి నేను షేర్ చేశా. నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా పిల్లలొచ్చి, "మమ్మ నువ్వు చేసావు కదా! నువ్వు అలిసిపోయావు. నువ్వు కూర్చో మేము వడ్డిస్తామన్నారు." ఓకే అనుకుని నేను ఆడ కూర్చున్నా. మా పెద్దోడు చూసారా ఎంత పెద్దోడయిపోయాడో. నేను వ్లాగులు స్టార్ట్ చేస్తున్నప్పుడు వాడొక చిన్న బేబీ అనమాట. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ చాలా చాలా చిన్న బేబీ. ఆడైతే మా చిన్నోడైతే జస్ట్ 6 మంత్స్ ఓల్డ్ అనమాట నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు. సో మేమందరం హ్యాపీగా కూర్చుని ఫుడ్ ఏదైతే ఉందో అది తింటున్నాము. నేను పిల్లలకి ఫస్ట్ కొంచెం కొంచెం తినిపిస్తానన్నమాట. అలా బ్రోకలీ ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బ్లింకిట్, జొమాటోలో అన్నిట్లో దొరుకుతున్నాయి. ఓకేనా? యమ్మీ హెవీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. చదవాల్సిన వాళ్ళు చదువుతున్నారు, టీవీ చూడాల్సిన వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ నిండా ఓల్డ్ పేజెస్లోని బట్టలు అన్నీ అమ్ముతున్నారు కదా. మీలో ఎంతమంది నిజంగా కొంటారు? ఎందుకంటే ఏ పేజ్ చూసినా ఒక రూమ్ మొత్తం స్టాక్ అన్నది అయిపోయింది, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే అయిపోయింది, మేము ప్యాకింగ్ రాత్రంతా ప్యాకింగే చేస్తున్నా అన్న వీడియోసే నాకు ఎక్కువ వస్తున్నాయి. నాకు తెలియట్లేదు రియాలిటీ ఏది అని చెప్పి. సో నేను కూడా సరదాగా ఆర్డర్ చేశాను అనమాట ఒక పేజ్ నుంచి. నాకు పేజ్ కూడా గుర్తులేదు. ఏదో ర్యాండమ్ గా కొంచెం బాగున్నాయి అనిపించితే 3 కాటన్ చీరలు తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 800 అలా పడింది అనమాట. బట్ అందరూ కొనిన తర్వాత నాకు చాలా వీడియోస్ ఎలా వచ్చాయంటే ఇది 200, 300 ఉంటుంది అని చెప్పి. సో నాకు తెలీదు నిజంగా ఎంత ఉంటుంది. ఇదైతే క్వాలిటీ అయితే బాగుంది. అంటే లైక్ చాలా చల్లగా ఉంటుంది అనిపించింది. ఫస్ట్ వచ్చేసి ఇది చాలా మల్మల్ కాటన్ అంటున్నాం చూడండి, అదనమాట. చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది. ఇలా చీరలు అయితే కనీసం నేను వేసుకోగలుగుతాను అని నేను అనుకున్నా. ఈ ఇయర్ ఈ మంత్ నాకు ఎక్కువ ఈ మంతే మనం కట్టుకోగలుగుతాం. మళ్ళీ సమ్మర్ వచ్చేస్తే కాటన్ కుర్తీలే మనకి పర్మనెంట్ డ్రెస్ లాగా అయిపోతాయి కదా, అందుకోసం. సో ఇది నా ఫస్ట్ చీర. ఇది అన్నిటి మీద లవ్ మీద చిన్న చిన్న బుట్టాస్ ఉన్నాయి. బాగుంటుందని నేను అనుకుంటున్నా. వీటికి బ్లౌజ్ కూడా రాలే. అసలు నాకు చీరల మీద ఐడియా లేదు. నాకు స్క్రీన్ మీద చూసినప్పుడు అవి చాలా బాగా కనిపిస్తాయి. కొనేసిన తర్వాత నాకు అర్థం అవుతుంది అనమాట దీంతో ఎలా పేర్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. సో ఇది ఇంకొక చీర. దీని మీద ఇలా వర్క్ ఉంది. కొని కూడా చాలా డేస్ అయిపోయింది. 2-3 monthsతో మినిమం అయిపోయింది. సో నిన్నే ఫాల్స్లకి అన్నిటికి ఇస్తే తను తీసుకొస్తే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది అండ్ ఇది ఒకటి, ఇది తెగ నడుస్తుంది అనమాట. అందరు ఈ ఫ్లవర్ డిజైన్ వేసుకున్నారు. ఇది కొనిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉంది, ప్యారెట్ గ్రీన్ కలర్ చీర. అది కూడా బయటకు వచ్చింది అనమాట. ఈ 3 చీరలు తీసుకున్నా. అది చెప్దాం అనుకున్నాను. ఇది రోజు మీరు చూసారు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.